ఆడవాళ్ళు 7 నుంచి 10 ఏళ్ల వయసు మధ్యలోనే ప్రెగ్నెంట్ అవుతారు. ఆస్తుల కోసం తమ సొంత వాళ్ళనే చంపుకుంటారు. ఏ నెలలకే యువకుడి వెంట్రుకలు తెల్లబడతాయి. కలియుగంలో వింత వింత వైరస్ వస్తాయి. తిండి దొరకక ఒక మనిషి వేరే మనిషిని తింటాడు. ఆ కోయిల మధురంగా పాట పాడుతూ బతికున్న కుందేల్ని పొడుచుకు తింటుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. కలియుగం అన్ని యుగాలలో పోల్చుకుంటే దీన్ని అత్యంత భయంకరమైన యుగంగా అంటారు. యుగం స్టార్ట్ అయ్యి జస్ట్ 5000 ఇయర్స్ మాత్రమే గడిచాయి. అయినా మనం ఇప్పటికీ చాలా దారుణాలు చూసేసాం. మీకు డౌట్ రావచ్చు, కలియుగం ఇంకెన్నాళ్ళు ఉంటుంది, కలియుగం ఎలా అంతమవుతుంది? ఇప్పుడే కలియుగం ఇంత భయంకరంగా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెంత భయంకరంగా ఉంటుంది? ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు మీలో 98% మంది విని ఉండరు. ఇంకా కొన్ని విషయాలు మీ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హిందూ పురాణాల ప్రకారం మొత్తం 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇక 4వది చివరవది ఇప్పుడు నడుస్తున్న కలియుగం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు లేని టైంలో పాండవులు 4 కృష్ణుడితో కలిసి అడవికి వెళ్తారు. అప్పుడు అర్జునుని మైండ్లో ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. మాధవ, మనం ఇప్పుడు ద్వాపర యుగంలో ఉన్నాం కదా, రాబోయేది కలియుగం. మరి ఆ కలియుగం ఎలా ఉండబోతుంది? విన్న భీమ, నకుల, సహదేవులు కూడా ఎగ్జైట్ అయ్యి చెప్పు కృష్ణ అని అంటారు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, మీరు ముందుగా 4 డైరెక్షన్స్లో వెళ్ళండి, మీకు ముందుగా ఏం కనిపిస్తుందో అది నాకు చెప్పండి అని అంటాడు. అప్పుడు పాండవులు 4 డైరెక్షన్స్లో వెళ్తారు. ఫ్రెండ్స్, ఒక చిన్న పాయింట్, ఇది ద్వాపరయుగం ఎండింగ్లో జరిగిన కథ. అంటే జస్ట్ 5000 ఇయర్స్ బ్యాక్ జరిగిన కథ అన్నమాట. ముందుగా అర్జునుడు వెళ్ళిన ప్లేస్లో అతనికి ఒక స్వీట్ వాయిస్ వినిపిస్తుంది. అర్జునుడు ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు చూస్తాడు. అక్కడ ఒక కోయిల ఉంది. ఆ కోయిల మధురంగా పాట పాడుతూ బతికున్న కుందేల్ని పొడుచుకు తింటుంది. భీముడు వెళ్ళిన ప్లేస్లో 5 బావులు ఉంటాయి. అందులోని 4 బావులు నీళ్లతో నిండి ఉంటాయి. కానీ ఒక బావి మాత్రం చుక్క నీరు లేక ఎండిపోయి ఉంటుంది. భీముడు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోతాడు. ఇక నకులుడు వెళ్ళిన ప్లేస్లో అతనికి ఒక ఆవుల గుంపు కనిపిస్తుంది. ఆ గుంపులోని ఒక ఆవు తన లేగ దూడని నాకుతుంది. అది ఎంత నాకుతుందంటే అది నాకి లేగ దూడ చర్మం ఊడిపోయి రక్తం వస్తుంది, అంతలా నాకుతుంది. ఏం వింత అనుకున్నాడు నకులుడు. ఇక సహదేవుడి విషయానికి వస్తే, సహదేవుడు ఒక పర్వతం దగ్గరికి చేరుకుంటాడు. పర్వతం పైనుండి ఒక బండరాయి దొర్లుకుంటూ కింద పడుతుంది. అని దారిలో ఏది అడ్డం వచ్చినా అది తొక్కుకుంటూ పోతుంది. కానీ ఒక చిన్న మొక్క దగ్గరికి రాగానే ఆ బండరాయి ఆగిపోతుంది. చూసి సహదేవుడు కూడా షాక్ అవుతాడు. ఇక 4 వాళ్ళ బుర్రలలో వింత ఎక్స్పీరియన్సెస్తో కృష్ణుడి దగ్గరికి చేరుకుంటారు. కృష్ణుడు అప్పుడు వాళ్ళతో ఇలా అంటాడు, మీరు చూసిన ఈ విషయాలు రాబోయే కలియుగంలో మనుషులు ఎలా ఉండబోతారో చెప్తాయి. అప్పుడు పాండవులు కొంచెం అర్థమయ్యేట్టు చెప్పు కృష్ణ అని అంటారు. నువ్వు చూసిన దృశ్యంలో ఒక కోయిల తీయగా పాట పాడుతూ బతుకున్న కుందేలను పొడుచుకు తింటుంది కదా, దాని అర్థం ఏంటంటే కలియుగంలో తీపిగా మాట్లాడే జ్ఞానులు ఉంటారు. వాళ్ళు తమ జ్ఞానాన్ని మంచి వైపు వాడకుండా ప్రజలను దోచుకుంటారు. అమాయకపు ప్రజల్ని మోసం చేసి డబ్బులు సంపాదించుకుంటారని చెప్తాడు. భీముడు చూసిన దృశ్యం గురించి చెప్తూ, భీమ, నువ్వు చూసిన దృశ్యంలో 5 బావులలో 4 బావులు నీళ్లతో నిండి ఉన్నాయి కదా, కానీ ఒక్క బావి మాత్రం చుక్క నీరు లేక ఎండిపోయింది. దాని అర్థం ఏంటంటే కలియుగంలో డబ్బున్న వాడి దగ్గర విచ్చలవిడిగా డబ్బు ఉంటుంది, కానీ డబ్బు లేనివాడు మరింత పేదవాడిగా మారిపోతాడు. ఉన్నవాడు డబ్బుని పెళ్లిళ్లలో, ఉత్సవాలలో విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు, కానీ ఆకలితో వచ్చిన భిక్షగాడికి రూపాయి కూడా ఇవ్వడు. ఇక నకులుడి విషయం చెప్తూ, నకుల, నువ్వు చూసిన దృశ్యంలో ఆవు తన లేగ దూడని చర్మం ఊడిపోయేట్టు నాపుతుంది కదా, దాని అర్థం ఏంటంటే కలియుగంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో ఎంతో ప్రేమగా ఉంటారు. దానివల్ల పిల్లలు ఏ కష్టం తెలియకుండా పెరుగుతారు. భవిష్యత్తులో ఆ పిల్లలకి ఏదైనా కష్టం వస్తే ఆ పిల్లలు దేనికి పనికి రాకుండా పోతారు. అతి ప్రేమ చూపిస్తే కూడా ప్రమాదకరమే. బద్ధకస్తులుగా, సోమరిపోతులుగా మారిపోతారు. తల్లిదండ్రుల సంపాదన మీద బతుకుతారని కృష్ణుడు చెప్తాడు. ఇక సహదేవుడు గురించి చెప్తూ, సహదేవ, నువ్వు చూసిన బండరాయి ప్రతిదాన్ని తొక్కుకుంటూ పోయింది, కానీ అది ఒక చిన్న ముక్క దగ్గర ఆగిపోయింది. దాని అర్థం ఏంటంటే కలియుగంలో మనిషి బుద్ధిని కోల్పోతాడు, బుద్ధి లేనట్టు ప్రవర్తిస్తాడు. తన నాశనాన్ని డబ్బు మరియు అధికారం కూడా ఆపలేదు, కానీ చిన్న మొక్క లాంటి ఆ దైవ నామస్మరణ తన పతనాన్ని ఆపేస్తుంది అని కృష్ణుడు చెప్తాడు. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా కృష్ణుడు చెప్పింది కలియుగం ఎలా ఉండబోతుందో, కానీ కలియుగం ఎలా అంతమవుతుంది అది ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీమద్ భాగవతంలో దాని వివరణ ఇలా ఉంది. కలియుగంలో భగవంతుని నమ్మేవారి సంఖ్య తగ్గిపోతుంది. ప్రజలు దొంగతనాలు, దోపిడీలు చేస్తారు. మానవుడి యావరేజ్ లైఫ్ స్పాన్ 100 నుంచి 70కి, 70 నుండి 20కి పడిపోతుంది. 15 ఏళ్లకే యువకుడి వెంట్రుకలు తెల్లబడతాయి. మానవుడు కామ, క్రోధ, లోభాలకు బానిసవుతాడు. మనుషులకు స్వార్థం పెరిగిపోతుంది. ఆస్తుల కోసం తమ సొంత వాళ్ళనే చంపుకుంటారు. కలియుగంలో బెట్టింగ్, వ్యభిచారం, పేకాట నార్మల్ అవుతుంది. కలియుగంలో వింత వింత వైరస్ వస్తాయి. తిండి దొరకక ఒక మనిషి వేరే మనిషిని తింటాడు. కలియుగంలో చెట్లకు పువ్వులు, ఫలాలు కాయడం ఆగిపోతుంది. కలియుగంలో డబ్బు రాజ్యం వెళ్తుంది. ఆకాశం బ్లాక్ కలర్లో మారిపోతుంది. గంగా నది శాశ్వతంగా ఎండిపోతుంది. ఇదంతా కలి అనే రాక్షసుడి ప్రభావం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్తూ, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం.
ఇలా కృష్ణుడు కలియుగాంతంలో కల్కి రూపంలో వచ్చి దుష్టులను నాశనం చేస్తాడని పురాణాల్లో ఉంది.